హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలోని ఏప్రిల్ 2016 ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లోని అర్థమెటిక్ బిట్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ బిట్ అండ్ ఫోర్త్ బిట్ అండి అర్థమెటిక్ బిట్. ఇక్కడ ఎన్ వాల్యూ అనేది ఫైండ్ చేయమంటున్నాడు. n:38 ఈక్వల్ టు 3:57 అని ఇచ్చి ఫైండ్ ఎన్ వాల్యూ అనేది ఫైండ్ చేయమన్నాడు. మనం ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమడిగాడండి? n:38 ఈక్వల్ టు 3:57 అని ఇచ్చాడండి. 3:57 అని ఇచ్చాడు. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? n/38 ఈక్వల్ టు 3/57 అని రాసుకోవచ్చు. n ఈక్వల్ టు మనకి ఇక్కడ 38 అనేది డినామినేటర్ లో ఉంది, అటు వెళ్తే న్యూమరేటర్ లోకి వెళ్తుంది. 3/57 అంటే 1/19 ఇంటూ 38. 19 అనేది 38 లోనే 2 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి n ఈక్వల్ టు 2 అనేది ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది డి అండి. n వాల్యూ 2 అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్, the distance between 2 points AB is covered in 5.5 hours at a speed 50 km/h. If the speed is increased by 5 km/h, how much time would be saved అన్నాడు. ఒక డిస్టెన్స్ ని 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ని ఏబి అనే వాళ్ళు 5.5 hours లో 50 km/h లో వెళ్ళి 5.5 hours లో కంప్లీట్ చేశారు. అదే స్పీడ్ ని, ఆ 50 km స్పీడ్ ని ఒక 5 km/h ఇంక్రీజ్ చేస్తే మనం ఎంత టైం సేవ్ చేయొచ్చు అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనం లెట్ డిస్టెన్స్ బిట్వీన్ టైం ఎక్స్ అనుకుందాము. టైం టేకెన్ ట్రావెల్ ఎంత అండి? మనం 50 km/h లో వెళ్తే 5.5 hours అండి. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 50 × 5.5 అంటే 275 kilometers అనేది డిస్టెన్స్ వస్తుందండి. 275 kilometers అనేది డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత ఇంక్రీజ్ చేయమంటున్నాడండి? స్పీడ్ అనేది 5 kilometers ఇంక్రీజ్ చేయమన్నాడు. అంటే 50 + 5 55 అవుతుంది. 275/55 ఈక్వల్ టు 5 hours లో మనం 5 hours అండి. 5 hours లో మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు అండి. 5.5 hours లో కంప్లీట్ చేసేది 5 hours లో కంప్లీట్ చేయొచ్చు. సో మనం టైం ఎంత సేవ్ చేసామండి? ఇక్కడ హాఫ్ అన్ అవర్ అనేది టైం అనేది సేవ్ చేసామండి. సో డి అనేది 30 minutes అండి. If x equal to 7 - 4√3, find the value of x plus 1/√x plus 1/√x అన్నాడండి. ఇక్కడ x వాల్యూ మనకి ఎంత ఇచ్చాడండి? 7 + 4√3 అనేది ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి? √x వాల్యూ కావాలి. √x అంటే నేను √7 + 4√3 అని రాసుకుంటున్నాను. ఇక్కడ 4ని 2 × 2 కింద తీసుకున్నాను నేను. ఇక్కడ √7 + 2 × 3 × 4 అంటే 2 అనేది రూట్ లోకి వెళ్తే ఏమవుతుందండి? స్క్వేర్ అవుతుంది. సో 2 × 3 × 4. ఇక్కడ 7 కూడా నేను 3 + 4 కింద తీసుకుంటే 7 కూడా 3 + 4 కింద తీసుకుంటే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 2 సైడ్స్ కూడా √x తో a² + b² + 2ab ఫార్ములాలో ఉంది. మనకి ఈ రూట్ లోనే ఉన్నది, ఆ ఫార్ములాలో ఉంది. సో ఆ ఫార్ములాకి మనకి ఏంటండి? a + b² ఫార్ములా. సో అది కూడా మనకి √3 + √4² అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం తీసుకుంటేనే మనకి √x = 2 + √3 అనేది వస్తుంది. 1/√x అనేది 1 + 2/√3. సో మనం ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 4 అనేది వస్తుందండి. సో ఆన్సర్ అనేది సి అండి, 4. నెక్స్ట్ బిట్, 11th బిట్. If y equal to 2x - 1/x + 3 అన్నాడు. when y equal to 1 అన్నాడు. y వాల్యూని దానిలో సబ్మిట్ చేయండి. తీసుకుంటే ఆ ఫార్ములాలోని మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ y equal to 2x - 1/x + 3 అన్నాడు కాబట్టి y equal to 2x - 1/x + 3. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి ఏమవుతుందండి? y వాల్యూ 1 = 2x - 1
బై ఎక్స్ ప్లస్ 3. డినామినేటర్ లో ఉన్నది ఇటు సైడ్ కి మనం తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ కి ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 2x మైనస్ 1 అవుతుంది. సో ఈ x ని అటువైపు తీసుకెళ్తే 3 ప్లస్ 1 మైనస్ 1 ఇటు వస్తే మనకి ఏమవుతుందండి ప్లస్ 1 అవుతుంది. 3 ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ x అవుతుంది. సో 2x ఈక్వల్ టు 4 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత అవుతుందండి x ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆన్సర్ అనేది 2. x ఈక్వల్ టు 4 అవుతుంది. x ఈక్వల్ టు 1 అవుతుంది. ఆన్సర్ అనేది 2 అవుతుందండి. ఇఫ్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడండి. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. మనం దీన్ని 9 డివైడెడ్ బై 9 బై తీసుకుంటున్నానండి నేను. 9/5 ప్లస్ 10 మైనస్ 23 ఇంటూ 2 అన్నాడు. మైనస్ 23 ఇంటూ 2 అన్నాడు. దీంట్లో మనకి ఏం చేయమంటున్నాడండి ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ 9/5 ప్లస్ ని ఇంటూ చేస్తున్నానండి ఇంటూ 10 మైనస్ 23 ప్లస్ 2. మీరు 9/5 చేస్తే అది 1.8 అనేది వస్తుందండి. 1.8 ఇంటూ 10 మైనస్ 23 ప్లస్ 2. ఇది ఏ రూల్ అండి బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది, తర్వాత హాఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. డివిజన్ అనేది చేస్తాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి అంటే 1.8 ఇంటూ 10 అంటే ఎంత అవుతుందండి 18 మైనస్ 23 ప్లస్ 2 అవుతుందండి. 18 ప్లస్ 2 20 మైనస్ 23 అనేది మైనస్ 3 అనేది ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ అనేది సి మైనస్ 3 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ 14th బిట్. ఏ వైర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇట్స్ లెంత్ 42.7 మీటర్స్ అన్నాడండి. బెర్త్ 21.8 meters అన్నాడండి. ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ రీబెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్ వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ లో ఒక వైర్ ని షేప్ కింద తీసుకుంటే వాటి లెంత్ బెత్తులు ఇచ్చాడండి. మనకి అదే వైర్ ని స్క్వేర్ గా తీసుకుంటే ఒక సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనేది ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం దానికోసం మనకి రెక్టాంగిల్ లోని లెంత్ ఆఫ్ వైర్ కనుక్కోవడానికి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే మనకి 129 మీటర్స్ అనేది వస్తుందండి. సో ఇక్కడ వైర్ అనేది ఎంత అండి మనకి 129 మీటర్స్. మనకి అలాగే స్క్వేర్ 4a సైడ్ కనుక్కోవాలంటే స్క్వేర్ లో సైడ్ కనుక్కోవాలంటే 4a ఈక్వల్ టు లెంత్ ఆఫ్ వైర్ 129 అండి. a ఈక్వల్ టు 129/4 32.25 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది బి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ 26th బిట్ అండి. 26th bit. What is the smallest number of 5 digits which is exactly divisible by 12, 24, 48, 16, 96? వీటితో డివిజిబుల్ అయ్యే 5 digits స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ చేయమంటున్నాడు అండి. స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ చేయమన్నాడు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 కి ఎల్సిఎం చేద్దామండి. 2 ఇంటూ 2 ఇంటూ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. 24 ని 2 క్యూబ్ ఇంటూ 3. 48 ని 2 to the power of 4 ఇంటూ 3. ఈ విధంగా 60 ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. 96 ని సేమ్ ఇదే విధంగా మనం రాసుకుంటే ఎల్సిఎం ఏమవుతుందండి వీటిలన్నిటికీ కూడా 480 అవుతుంది. ఈ 480 చేత ఇక్కడ ఉన్న నెంబర్స్ లోని ఏది డివిజిబుల్ అయితే ఆ నెంబరే మనకి స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ నెంబర్ అవుతుందండి. అది నాకు 10,080గా వస్తుందండి. నెక్స్ట్ బిట్. Find the cost in rupees of carpeting a room 65 into 30 dm at 45 square meters అంటున్నాడు. ఇక్కడ చూడండి
65 m ఈక్వల్ టు మనం మీటర్స్ లోకి మారితే 6.5 మీటర్స్ అవుతుందండి. అలాగే b ఈక్వల్ టు 30ని 3 మీటర్స్ అవుతుందండి. ఓకేనండి. అప్పుడు ఏరియా ఏమవుతుందండి మనకి 6.5 ఇంటూ 3 6.5 ఇంటూ 3 అనేది ఏరియా ఏమవుతుంది 19.5 అవుతుంది. ఇప్పుడు కాస్ట్ అనేది మనకి 19.5 ఇంటూ 45 స్క్వేర్ మీటర్స్ అన్నాడు కాబట్టి 877 కాస్ట్ అనేది అవుతుంది. మనకు వాడు ఏం ఫైండ్ చేయమన్నాడండి, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ రూపీస్ అన్నాడు. దాన్ని మీటర్స్ లోకి చేంజ్ చేసుకుని ఏరియాని ఫైండ్ చేసి 45 స్క్వేర్ మీటర్స్ కి మనం కాస్ట్ అనేది ఫైండ్ చేసామండి. నెక్స్ట్ వీట్ the ratio of ages of Jay and Joy 5:2 అన్నాడండి. the sum of their ages 63 అన్నాడు. after 9 years what will be the ratio of their ages అన్నాడు. 5:2 లో వాళ్ళు ఉన్నారు. సో 5:2 లో ఉన్నారు. 5:2 లో ఉన్నారు. వాళ్ళ సమ్ వాళ్ళిద్దరు ఏజ్ సమ్ చేస్తే ఎంత అండి మనకి 63 అన్నాడు. సో ఇక్కడ మనం 5:2 అంటే 5 + 2 = 7. ఆ 7 ని 63/7 చేయండి. ఎంత వస్తుందండి 7 చేస్తే 9 వస్తుందండి. ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ ఎవరండి జై అండ్ జాయ్. జై అనే పర్సన్ ఫస్ట్ పర్సన్ కాబట్టి జై 5:2 లో ఉన్నాడు కాబట్టి 5 × 9 = 45 జై ఏజ్ అవుతుందండి. అలాగే 2 × 9 = జాయ్ ఏజ్ అవుతుందండి. 18 అనేది జాయ్ ఏజ్ అవుతుందండి. వాడు మనల్ని ఏం అడిగాడండి ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత జై ఏజ్ ఎంత అవుతుందండి 54 అవుతుంది. ఎందుకంటే 45 + 9 సో 54 అవుతుంది. అలాగే జాయ్ ఏజ్ 18 + 9 27 అవుతుందండి. సో వీళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు చూడండి 2:1 డిఫరెన్స్ లో, అంటే 27 ని డబల్ చేస్తేనే మనకి 54 అని అవుతుంది. కాబట్టి 2:1 రేషియోలో వాళ్ళది ఉంటుందండి. సో ఆన్సర్ అనేది బి 2:1. నెక్స్ట్ బిట్ by selling 90 chocolates 160 rupees and a chocolate trader loses 20%. how many chocolates should he sell for 96 rupees to make a profit 20%? ఎన్ని చాక్లెట్లు అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది 96 రూపీస్ కి అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి మనకి 160, 90 చాక్లెట్స్ కాబట్టి 90 చాక్లెట్స్ కాబట్టి కాస్ట్ ప్రైస్ అనేది ఎక్స్ అనుకుంటున్నానండి. ఇక్కడ మనకి 20% లాస్ అయ్యాడు కాబట్టి ఇక్కడ మనకి 20% అంటే 100 లోంచి 20 తీస్తే 80/100 ఇంటూ x = 160/9 అండి. సేమ్ అదే విధంగా మనకి x వాల్యూ ఎంత అవుతుందండి x = 20/9 అవుతుంది. ఈసారి 20% ప్రాఫిట్ రావాలి అన్నాడు. సో 120/100 ఇంటూ 20/9 = 24/9 అవుతుంది. సో ₹96 అన్నాడు. 96/20/9 = 96/24 ఇంటూ 9 అంటే 36. అంటే వాటి కాస్ట్ అనేది 36. ఆన్సర్ అనేది మనకి 36 చాక్లెట్స్ అనేది సేల్ చేస్తే మనకి 20% అనేది ప్రాఫిట్ అనేది వస్తుందండి. నెక్స్ట్ బిట్ ఫార్టీయత్ బిట్ అండ్ నెక్స్ట్ బిట్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ ఏ సైన్స్ ఎగ్జామ్ అన్నాడు. ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి టోటల్ మార్క్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అండి. 15 మార్క్స్ అనేది ఇచ్చాడండి. మనకి మీన్ కనుక్కోమంటున్నాడు. మీన్ ఫైండ్ చేయమంటే ఈక్వల్ టు యావరేజ్ ఫైండ్ చేయమన్నట్టండి. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ అన్ని ఎడిషన్ చేసి బై 15 ఎన్ని మార్క్స్ ఉన్నాయి 15 మార్క్స్ కాబట్టి బై 15 చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్ simplify -4.6 into -4.6 divided by -4.6 plus 0.6. ఈ 4.6 into minus plus అయిపోతుంది. నో ప్రాబ్లం. 4.6 ని 46 గా మార్చాలంటే divisible by 10 multiply and divisible by 10 అంటే 46/10 into 46/10 అంటే 46 into 46/100 అవుతుంది.
దాన్ని క్యాలిక్యులేషన్ చేసి మీరు -46 ప్లస్ 0.6 అంటే -4.0 అవుతుంది. దాన్ని డివిజిబుల్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ 46 ఇంటూ 46 ఇంటూ 46 బై 100 బై 100 అయితే మనకి ఈ ఆన్సర్ వస్తుందండి. దీన్ని డివిజిబుల్ చేయాలి. దేంతో డివిజిబుల్ చేయాలండి? మనకి 4.6తో 4తో డివిజిబుల్ చేయాలి. 4తో డివిజిబుల్ చేస్తే 5.29 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి -5.29 అనేది ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఆన్సర్ అనేది ఏ అండి. నెక్స్ట్ వన్ 43. The price of 4.5 meter of cloth is 60 rupees. 63/4. Find the cost per meter అన్నాడు. ఒక మీటర్ ని కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో the price of 1 meter cloth is equal to total cost by total cloth. Total cost ఎంత అండి? 60.3/4 అంటే 7/75 అండి, 0.75. సో 60.75 by 4.5 అంటే 4.50. సో 1 meter cloth is equal to 13.5. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 13.5 అనేది ఆన్సర్ అనేది వస్తుందండి మనకి. అంటే 13.5 అంటే 1/2 అండి. సో ఆన్సర్ అనేది మనకి బి అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ వన్ 47 అండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 399 అన్నాడు. ఫైండ్ ద లోవర్ ఆఫ్ దెమ్ అన్నాడు. మనకి ప్రొడక్ట్ అంటే ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తేనే కదండి మనకి 399 వస్తుంది. సో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఏ నెంబర్ చేత డివిజిబుల్ అయిందో చూడండి. 7 చేత డివిజిబుల్ అవదండి. ఎందుకంటే లాస్ట్ లో 7 రావాలి, లాస్ట్ లో 9 రావాలంటే 7 టేబుల్లో ఎక్కడా కూడా మనకి 7 7 49 అని అవ్వట్లేదు. సో 19 చేత చూస్తే 19 into 21 equal to 2 19s 38, 19 198 అంటే 21 టైమ్స్ మనకి ఇది డివిజిబుల్ అవుతుందండి. సో 19 21 అనేవి వాటి కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్ అవుతాయండి. సో దాంట్లోని లోవర్ నెంబర్ ఏదండి మనకి 19 అండి. సో ఆన్సర్ అనేది 19 అవుతుందండి. నెక్స్ట్ వన్ 51 అండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 చైర్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 చైర్స్ అన్నాడండి. ఫైండ్ ద ప్రాఫిట్ అంటున్నాడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 చైర్స్. సో మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 చైర్స్ ఈక్వల్ టు 25x అండి. అంటే కాస్ట్ ప్రైస్ 25 కాబట్టి అండి. సో ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25x/20 అండి. వీ నో దట్ ప్రాఫిట్ మనకి ఎలా రావాలండి? ప్రాఫిట్ కి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 25/x 20 మైనస్ x అంటే 5x/20 x/4 అవుతుందండి. ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి. x/4/x ఇంటూ 100 అవుతుందండి. సో 1/4 100/4 అవుతుంది. సో 20. సో మనకి ప్రాఫిట్ అనేది 20% అనేది ప్రాఫిట్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ వన్ 52. ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గుడ్స్ ఎట్ 20% above కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద అలౌ ఏ డిస్కౌంట్ 5%, వాట్ ఈస్ ద ఫైనల్ ప్రాఫిట్ అంటున్నాడు. మనకి ట్రేడర్ అనేది గూడ్స్ ని 20% అబౌవ్ ప్రాఫిట్ కి కాస్ట్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వచ్చింది ఇతనికి. తర్వాత ఆ వచ్చిన ప్రాఫిట్ కి మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇస్తే ఫైనల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఈ ఫైనల్ ప్రాఫిట్ అనేది ఎలా పాయింట్ చేస్తామండి మనం? లెఫ్ట్ కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకోండి, 20% మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 120 అవుతుందండి. దానిలో మనం 5% డిస్కౌంట్ ఇచ్చాము అంటే 5/100 into 120 ఈక్వల్ టు 6 రూపీస్ అవుతుందండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120 మన అమౌంట్ మైనస్ డిస్కౌంట్ అండి. సో 120 మైనస్ 6 అవుతుందండి. 120 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 114 అండి. సో మనకి 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే ఇక్కడ 114 వచ్చిందండి. సో గెయిన్ పర్సంటేజ్ గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 14/100 ఇంటూ 100 14% అనేది మనకి ప్రాఫిట్ అనేది వచ్చిందండి ఇక్కడ.
నెక్స్ట్ బిట్ 60 బిట్ అండి, 60. ఇఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు ఎం అన్నాడండి, సీకెంట్ థీటా ప్లస్ కొసీకెంట్ థీటా ఎన్ అన్నాడు, వాట్ ఈజ్ ఎం బై ఎన్ అంటున్నాడు. వాట్ ఈజ్ ఎం బై ఎన్ అని అడుగుతున్నాడండి మనకి. ఇదిగోండి ఇక్కడ చూడండి, కాస్ థీటా ఎం బై ఎన్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై సీకెంట్ థీటా ప్లస్ cosecant theta. Cos theta plus sin theta, secant theta 1 by cos theta plus cosecant theta 1 by sin theta కింద తీసుకున్నాను నేను. cos theta plus sin theta by ఇక ఈ రెండిటికి ఎల్సిఎం చేస్తే cos theta into sin theta plus cos theta అవుతుంది. ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి రివర్స్ చేస్తే sin theta into cos theta by cos theta plus sin theta. ఈ రెండు cos theta plus sin theta, cos theta plus sin theta అనేవి పోతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఫైనల్ గా సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది బి అండి. నెక్స్ట్ వన్ 63. XYZ take a 18 days to complete a piece of work అండి. ఇఫ్ X అనే వాళ్ళు 36 days లో X అనే ఒక పర్సన్ కంప్లీట్ చేస్తే Y అనే పర్సన్ 6 days లో కంప్లీట్ చేయగలడు. అదే వర్క్ ని Z అనే పర్సన్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలడు అని అడుగుతున్నాడండి. వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారండి? 18 days లో వర్క్ అనేది కంప్లీట్ చేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్ అనేది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/18 అండి. సో 18 days లో వీరు ముగ్గురు కలిసి వర్క్ అనేది కంప్లీట్ చేశారు. ఎక్స్ అలౌన్ 36 days కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1/36 అండి. అలాగే వై అనేది 60 కాబట్టి 1/60 అండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1/18 కాబట్టి ఎక్స్ వాల్యూ 1/36 ప్లస్ 1/60 ప్లస్ జెడ్ అంటే మనం జెడ్ ఈక్వల్ టు 1/18 మైనస్ 1/36 ప్లస్ 1/60 అండి. అదంతా మనం సింప్లిఫై చేస్తే 1/90 అనేది వచ్చిందండి. జెడ్ అనే పర్సన్ 90 days లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయగలడండి. జెడ్ అనే పర్సన్ 90 days లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయగలడండి. నెక్స్ట్ వన్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. దీన్ని మనం సింప్లిఫై చేయమంటున్నాడండి. ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ థీటా ప్లస్ నేను ఇక్కడ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాతోని దీన్ని న్యూమరేటర్ లోని అండ్ డినామినేటర్ లో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఎందుకు అలా మల్టిప్లై చేశాను అంటే నాకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఆ ఫార్ములాకి తెచ్చుకోవడం కోసం నేను దీన్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 ఏనండి మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకి సైన్ స్క్వేర్ థీటా అవుతుందండి. ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అండి. సో ఓన్లీ సైన్ స్క్వేర్ థీటా కావాలంటే మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని సైన్ స్క్వేర్ థీటా కింద తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఎల్సిఎం చేస్తే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఓన్లీ సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. దీన్ని సింప్లిఫై చేస్తే sin theta into 1 sin theta minus sin theta into cos theta minus sin theta cos theta plus sin theta 1 sin theta plus sin theta into cos theta. ఇక్కడ sin theta minus sin theta cos theta plus sin theta cos theta అనేది మార్క్ అవుతాయండి. సో sin square theta ఇక్కడ sin theta into sin theta 2 sin theta by sin square theta. ఒక sin theta అనేది మార్క్ అవుతుంది కాబట్టి 2 by sin theta. ఆన్సర్ అనేది మనకి 2 by sin theta అనేది ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఆన్సర్ అనేది సి అండి మనకి. నెక్స్ట్ బిట్ 70th అండి 70.
The sum of digits of two numbers is 9 అండి. When the 27 is added to the number, the digits of interchanged. ఏం లేదండి, ఇక్కడ మనకి కింద ఇచ్చిన ఆన్సర్స్ లోని వాటి డిజిట్స్ ని టోటల్ చేస్తే మనకి 9 వస్తుంది. దాన్ని ఇంటర్చేంజ్ రివర్స్ చేస్తే 27 అనేది యాడ్ అవుతుంది. ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. 45 ని మనం యాడ్ చేస్తే 9 వస్తుంది. ఈ 45 ని మనం రివర్స్ చేస్తే 54, కానీ 9 అనేది ఇంక్రీజ్ అవుతుంది, 27 అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో 36 ని రివర్స్ చేస్తే 63 అండి. దీన్ని కూడా టోటల్ చేస్తే 9 వస్తుంది. 63 మైనస్ 36 అంటే 27 వస్తుంది. సో ఆన్సర్ అనేది బి అండి, 36 అండి. నెక్స్ట్ వన్ 73 అండి. One angle of the triangle is 55 అండి. If the other two angles are in the ratio 9:16 అన్నాడండి, ఫైండ్ ద యాంగిల్ అన్నాడు. వన్ యాంగిల్ 55 అన్నాడండి, మిగతా రెండు యాంగిల్స్ 90:16 లో ఉన్నాయి అన్నాడు. వన్ యాంగిల్ ఎంత అన్నాడండి, మనకి 55 ఇచ్చాడండి. మిగతా యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయండి, మనకి మిగతా యాంగిల్స్ 9:50 9:16 రేషియోలో మనకి ఉన్నాయండి. 9:16 అంటే 9 + 16, 9:16 కాబట్టి వాటిని 9 + 16 అంటే 25 పార్ట్స్ కింద నేను తీసుకుంటున్నానండి. సో ట్రయాంగిల్ లోని యాంగిల్స్ 180 మైనస్ ఒక యాంగిల్ వాడు ఇచ్చాడండి మనకి 55 ఈక్వల్ టు ఎంత అండి, 125 అనుకుంటున్నాను. 125 అండి. సో ఈ 125 ని మనం 125 బై ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి, 25 కాబట్టి 25 పార్ట్స్ కింద మనం డివిజిబుల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వస్తుందండి, 5 వస్తుంది. అంటే మనం అవి ఏ రేషియోలో ఉన్నాయి, 9:6 కాబట్టి 9 × 5 అంటే 45 ఒక యాంగిల్ అవుతుందండి. 16 × 5 80 అవుతుందండి. సో 45 × 80 అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. యాంగిల్స్ అనేది 45 అండ్ 80. నెక్స్ట్ వన్ 88 అండి. ఆ 82 అండి. నెక్స్ట్ వన్ 82. సింప్లిఫై 9/13 డివిజిబుల్ 18/26 డివిజిబుల్ 90/52 అని ఇచ్చాడండి మనకి. దీన్ని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేస్తాము అంటే 9/13 డివిజన్ చేయమంటున్నాడు అండి. 18/26 ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చాడండి మనకి 90/52. దీన్ని సింప్లిఫై చేయమన్నాడండి. ప్రతిదాన్ని కూడా మనకి డివిజనే చేయమన్నాడండి. సో 9/13 డివిజన్ 18/26 అంటే అది రివర్స్ అవుతుందండి. మనకి డినామినేటర్ లో ఉన్నదాన్ని పైకి తెచ్చుకుంటే రివర్స్ వస్తుందండి. సో దాన్ని మనం ఇంటూ ఇంటూ 26/18 అవుతుందండి. 26/18 అవుతుంది. దానికి మళ్ళీ డినామినేటర్ లో 90/50 ఉంది కాబట్టి అది కూడా రివర్స్ చేసుకోవాలండి మనం. 52/90 అవుతుందండి. ఇక్కడ 19/30 26/18 లో 9 అనేది 2 టైమ్స్ అంటే 1/13 ఈక్వల్ టు 26/2 వస్తుందండి. 26/2 అనేది వస్తుంది. ఈ 2 అనేది దీనిలో 26 అవుతుందండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ అనేది ఏమొస్తుంది అంటే సి అనేది 26/45 అనేది ఆన్సర్ వస్తుందండి. ఆ విధంగా చేసుకుని మనం సింప్లిఫై చేస్తే. నెక్స్ట్ వన్ 6 carpenters make a 90 windows in a 16 days.
ఇఫ్ 8 కార్పెంటర్స్ 4 days లో వర్క్ చేస్తే ఎన్ని విండోస్ కంప్లీట్ చేయగలరు అంటున్నారు. 6 కార్పెంటర్స్ అనే వాళ్ళు 16 days వర్క్ చేసి 96 విండోస్ కంప్లీట్ చేశారండి వాళ్ళు. సో అటువంటిప్పుడు 8 కార్పెంటర్స్ 4 days లో ఎన్ని విండోస్ చేయగలరు అంటున్నాడు. సో మనం ఇక్కడ 6 కార్పెంటర్స్ కాబట్టి 6 నెంబర్స్ అంటే n1 ఈక్వల్ టు 6 ఎన్ని విండోస్ చేశారండి 96, w1 ఈక్వల్ టు 96, d1 డేస్ ఈక్వల్ టు 16. సేమ్ అదే విధంగా 8 కార్పెంటర్స్ n2 ఈక్వల్ టు 8, w2 ఎన్ని విండోస్ చేశారు కావాలి, విండోస్ ని x అనుకుందాము, d2 4 days లో వర్క్ చేశారు. n1 ఇంటూ d1 బై w1 ఈక్వల్ టు n1 n2 ఇంటూ d2 బై w1 చేస్తే మీకు 6 ఇంటూ 16 by 96 equal to 8 into 14 by x, 96 by 96 equal to 32 by x, x equal to 32. అంటే వాళ్ళు 4 days లో 32 విండోస్ అనేది కంప్లీట్ చేశారండి. నెక్స్ట్ వన్ 94th బిట్ అండి. Simplify. Sanjay and Jacob start running in opposite directions from the same point at speed 7 meters per second and 5 meters per second after 42 minutes. How far would they be from ఈచ్ అదర్ అని అడుగుతున్నాడండి మనకి. సంజయ్ అండ్ జాకోబ్ స్పీడ్ ఎంత అండి మనకి ఇక్కడ 5 meter per second అండి. అలాగే సంజయ్ స్పీడ్ ఎంత అండి 7 meter per second. టైం టేకెన్ 42 minutes అండి. డిస్టెన్స్ కవర్ అంటే 42 seconds కాబట్టి 42 minutes కాబట్టి 42 into 60 అంటే 2520 seconds అనేది వస్తుందండి. డిస్టెన్స్ కవర్డ్ జాకోబ్ 5 meters per seconds లో వెళ్తున్నాడు కాబట్టి 2520 into 5 12,600 అవుతుందండి. అదే విధంగా సంజయ్ డిస్టెన్స్ అనేది 17,640 అవుతుంది. టోటల్ డిస్టెన్స్ అనేది 30,240 meters అవుతుందండి. వీళ్ళిద్దరూ కూడా 30.24 kilometers దగ్గర ఈక్వల్ అవుతారండి. నెక్స్ట్ బిట్ 96. Find the difference between the compound and interest and simple interest on 5,000 for 2 years at 8% per annum payable annually అంటున్నాడు. డిఫరెన్స్ కొనుక్కోమంటున్నాడు అండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి మనకి ఇక్కడ 5,000 అండి. రేట్ అనేది 8% అనేది, టైం అనేది 2 years అండి. మనకి ఫార్ములా అనేది p ఇంటూ 1 ప్లస్ r బై 100 బై n స్క్వేర్ n అనేది అవుతుందండి. 5,000 ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ 5,000. ఇక్కడ మనకి ఇది 2 times కాబట్టి నేను 108 ప్లస్ అంటే 1 ప్లస్ అదే 108 ప్లస్ 100 అండ్ 108 ప్లస్ 100 కింద తీసుకున్నానండి. దీన్ని సింప్లిఫై చేస్తే 5832 వస్తుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనకి టోటల్ ఇంట్రెస్ట్ మైనస్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 832 అయిందండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కావాలంటే PTR బై 100 అండి. P అంటే 5,000, T అంటే 2 years అండి, R అంటే 8/100 800 వచ్చిందండి. డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 32 అవుతుందండి. ఆన్సర్ అనేది 32 అవుతుందండి. నెక్స్ట్ వన్ 97th బిట్ అండి. దీన్ని సింప్లిఫై చేయమన్నాడండి. ఇక్కడ మనం తీసుకున్న దాన్ని సింప్లిఫై చేయమన్నాడు. బాట్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేయాలి. బాట్మాస్ రూల్ ప్రకారం B అంటే బ్రాకెట్, O అంటే ఆఫ్, D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్ అండి. బ్రాకెట్ లో ఉన్నది మనం ముందు సింప్లిఫై చేయాలి. సో అన్నిటికన్నా లోన్ బ్రాకెట్ లో 6 - 3 కాబట్టి 3 గా సింప్లిఫై చేశాను. తర్వాత ఈ బ్రాకెట్ లో ఉన్నది దానిలో మనం మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. 3 into 5 అంటే 15 ప్లస్ 2 అంటే 17 అండి. సో అది కూడా నేను సింప్లిఫై చేశాను. తర్వాత 26 - 17 అనేది అంటే 9 అండి. 12 - 9 ఈక్వల్ టు 3 వస్తుందండి. ఆన్సర్ అనేది మనకి 3 అవుతుందండి ఇక్కడ. సో B 3 అయిందండి మనకి. అబ్దుల్ ప్రిపేర్డ్ 42 liters ఆఫ్ మెడిసిన్ ఫిల్డ్ ఇన్ బాటిల్స్ ఆఫ్ 280 ml ఉండాలండి. ప్రతి బాటిల్ 280 ml ఉంటుందండి. 42 liters ఉందండి అబ్దుల్ దగ్గర. ఫైండ్ ద హౌ మెనీ బాటిల్స్ వుడ్ బి రికవర్డ్ అంటున్నాడండి. మనకి ఇక్కడ 280 ml కాబట్టి మనం ఇక్కడ లీటర్స్ లో ఉంది 42 liters అవుతుంది కాబట్టి మనం 42 liters ని మనం మిల్లీ లీటర్లోకి మార్చాలంటే 1000 తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 42,000 అవుతుందండి. బై ఎన్ని బాటిల్స్ ఎంత ml అండి ప్రతి బాటిల్లోని 280. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చే ఆన్సర్ అనేది ఆన్సర్ C వస్తుందండి 150. దీన్ని సింప్లిఫై చేయండి కావాల్సి 4,200 బై 28 అవుతుందండి. ఈ 28 అనేది 3 times పోతుంది. సో 300 అంతేనండి. సో ఆన్సర్ అనేది మనకి C 150 కింద మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్
ద ఎల్సిఎం ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 144. ఫైండ్ ద నెంబర్స్ అంటున్నాడండి. ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ చూద్దామండి. 16, 18. ఈ 16, 18 మనం ఎలా రాసుకుంటామండి? 16 ఈక్వల్ టు 2 into 8 కింద రాస్తున్నానండి నేను. 2 into 18, 8. నెక్స్ట్ ఏంటంటే 18. సో 18 ని 2 into 9 కింద రాస్తున్నాను. వీటికి ఎల్సిఎం చేయాలి అంటే 2 into 8 into 9 అండి. 6 9 ఏళ్ళు 63, 72, 72 144.